గాలం వేయగానే మోసపోయి ఈజీగా చిక్కే చేపల్ని లైట్ తీసుకోకండి. అవి కొన్నిసార్లు మన ప్రాణాల్ని హరించేస్తాయి. అసలు చేప కొరికితే ఏమైనా అవుతుందా అనుకునేరు. ఏకంగా ఒక వ్యక్తి చేతిని కోల్పోయాడు. కేరళలో ఈ ఘటన జరిగింది. అక్కడి కన్నూర్ జిల్లాలోని తలస్సరి ప్రాంతానికి చెందిన టి రాజేష్ అనే రైతు స్థానికంగా ఉన్న చిన్న నీటి గుంటను క్లీన్ చేస్తున్నాడు. అప్పుడు కడు అనే జాతికి చెందిన ఓ చేప కొరకడంతో అతనికి కుడి చేతి వేలుపై చిన్న గాయమైంది. అది ఏమవుతుందిలే అని స్థానికంగా ఉన్న పిహెచ్సి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నాడు. అక్కడికిచ్చిన మెడిసిన్స్ వేసుకున్నా గాయం మానలేదు. కొద్ది రోజుల తర్వాత చేయి నొప్పి భయానకంగా మారింది. అంతేకాదు అరచేతిపై బొబ్బలు కూడా వచ్చాయి. దీంతో దగ్గరలోని మహే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ డాక్టర్లు రాజేష్ పరిస్థితిపై పూర్తి అవగాహనకు రాలేకపోయారు. దీంతో కోజికోడ్ బేబీ మెమోరియల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. బేబీ మెమోరియల్ వైద్యులు రాజేష్ కు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అతనికి గ్యాస్ గ్యాంగ్రీన్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిందని నిర్ధారించారు. చేతి వేళ్లను తొలగించకపోతే ఆ బ్యాక్టీరియా పైకి పాకి మరింత సోకే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. దీంతో అతడి సమ్మతి మేరకు రాజేష్ చేతి వేళ్లను తొలగించారు డాక్టర్లు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇన్ఫెక్షన్ ఇంకాస్త పైకి వ్యాపించింది. దీంతో రాజేష్ అరచేయి మొత్తాన్ని తొలగించాల్సి వచ్చింది. బురద నీటిలో కనిపించే క్లోస్ట్రోడియం పెర్సిన్జెన్స్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ గ్యాస్ గ్యాంగ్రీన్ అనే ఇన్ఫెక్షన్ వస్తుందని బేబీ మెమోరియల్ ఆసుపత్రి వైద్యులు కృష్ణకుమార్ తెలిపారు. ఈ బ్యాక్టీరియా బాడీలోకి ప్రవేశించి కణాలను నాశనం చేస్తుందన్నారు. ఇన్ఫెక్షన్ మెదడుకు వ్యాపిస్తే ప్రాణాలకే ప్రమాదమన్నారు. రాజేష్ అరచేతిని తొలగించడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయిందని కృష్ణకుమార్ చెప్పారు. చేతి వేలి గాయం ద్వారా ఆ బ్యాక్టీరియా శరీరం లోపలికి ప్రవేశించి ఉండవచ్చని అంచనా వేశారు.